ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. స్థిరమైన ధనము సమకూర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? నిజమే, మనం మన దగ్గర ధనము స్థిరంగా ఉండాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం. ఎన్నో బ్యాంకుల్లో దాస్తూ ఉంటాం, ఎన్నో లాకర్స్‌లో పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ధనాన్ని దొంగలు దొంగిలిస్తారని, ఇక్కడ చెదలు పడుతుందని, చిమ్మెట కొట్టివేస్తుందని మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19, 20 వచనాలు రాయబడింది. అయితే స్థిరమైన ధనాన్ని సమకూర్చుకోవాలంటే అదే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే, మనం ఎప్పుడైతే దేవుని పేరిట నీతి కార్యములను జరిగిస్తామో అప్పుడు మనము పరలోకములో స్థిరమైన ధనాన్ని సమకూర్చుకుంటాం. రెండవదిగా ప్రభువు యొక్క కార్యాలకు ఎప్పుడైతే ఉత్సాహంగా మనం ఇస్తామో అప్పుడు మనము పరలోక రాజ్యములో స్థిరమైన ధనాన్ని సమకూర్చుకుంటాం. మూడవదిగా ఆత్మలను దేవుని కొరకు మనం రక్షిస్తామో మనము స్థిరమైన ధనాన్ని కలిగి ఉంటాం పరలోకంలో. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మనందరం కూడా స్థిరమైన ధనము మనకు కావాలంటే మనము దేవుని పేరిట నీతి కార్యములను, దేవుని పేరిట ఉత్సాహముగా ఆయన కార్యములకు ఇవ్వడము, మూడవదిగా ఆయన రాజ్యమును మనం వెతకడము చేసినప్పుడు మనకు కావలసిన ధనము స్థిరముగా పరలోక రాజ్యములో ఉంటుంది. అందుకనే ఈరోజు ఇహలోకమందు ధనము, ఇహలోకమందు నీకు సమస్తము కావాలన్నా కూడా మొదట లేఖనంలో రాయబడిన రీతిగా మొదట ఆయన రాజ్యమును నీతిని మనం వెతికినట్లయితే మనకు ఏమి అవసరమో అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయని మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం చివరి వచనంలో సెలవిస్తోంది. కనుక ఈరోజు నీ అవసరతలు, ఈరోజు నీ ప్రతి ఇది తీర్చబడాలంటే మొదటిగా దేవుని రాజ్యాన్ని మనం వెతుకుదాం, దేవుని రాజ్యాన్ని మనం కట్టుదాం. ఈ లోకములో ప్రభు కొరకై, ఆత్మల కొరకై మనం ఎంతగానో ప్రయాసపడదాం. ఈ అంచె దినాలలో నా ప్రియ సహోదరి సహోదరుడు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రభు రాజ్యాన్ని కట్టినట్లయితే దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు, ప్రతి అక్కరను తీరుస్తాడు. నీకు ఏమి అవసరమో వాటన్నిటిని కూడా నీకు అనుగ్రహిస్తాడు. కనుక మనము ఎప్పుడైతే ఆయన రాజ్యమును నీతిని వెతుకుతామో మనకు కావలసినల్లా అనుగ్రహించబడతాయి. స్థిరమైన ధనం అంతా కూడా పరలోక రాజ్యములో మన కొరకు సమకూర్చబడుతుంది. కాబట్టి ఆ స్థిరమైన ధనము, పరలోకములో స్థిరమైన ధనము కొరకు మనం ప్రయాసపడదాం, ప్రభు కొరకు పాటుపడదాం. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే పాస్టర్ జాన్ బాబు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.